హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, వెల్కమ్ టు ద ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఈ రోజు లూసిఫర్ 2 ఎంపురన్ మూవీ వచ్చేసింది ప్రీమియర్ షో. అండ్ అందులో మన సూపర్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ గారు ఉన్నారు. అండ్ మోస్ట్ వాంటెడ్ స్టైలిష్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు డైరెక్ట్ చేస్తూ నటించిన మూవీ వచ్చేసింది ప్రీమియర్ షోతో. మన ముందు రివ్యూ కి రెడీగా ఉన్నాడు ఫస్ట్ ఇంప్రెషన్ హియర్ మై సెల్ఫ్ భగవాన్. అండ్ వీ హావ్ మిస్టర్ ప్రసన్ విత్ అస్. నమస్తే. హాయ్ ప్రసన్. సో థియేటర్ నుంచి రాగానే మీ ఫీలింగ్ ఏంటి అండ్ మూవీ ఏంటో చెప్పండి, రివ్యూ ఇచ్చేసేయండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాదు భగవాన్, లోపలికి వెళ్ళేటప్పుడే ఎక్సైట్మెంట్. ఇట్స్ ఎ వండర్. ఫర్ ద ఫస్ట్ టైం న్యూయార్క్ రీజన్ లో హౌస్ ఫుల్ అయింది థియేటర్. ఇకపోతే మోహన్ లాల్ ఈజ్ ఎంపరర్. డైనమిక్, ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్ పృథ్వీరాజ్ లాల్ ఆటం. స్టైలిష్, మాస్, యాక్షన్, థ్రిల్లింగ్, ఎంటర్టైనర్. ఇది ఈ సినిమా స్టేట్మెంట్స్. ఇట్ సౌండ్ సూపర్ అండి. అసలు ఆ వింటుంటేనే నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. లెట్స్ గో విత్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ. ఎస్ భగవాన్, కమింగ్ టు ద రివ్యూ. ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అర్థం కాని అద్భుతం ఈ మూవీ. ఫస్ట్ కమింగ్ టు ద యాక్టర్స్. 80s 90s సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు. 2010 సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు. ఇకపోతే 2020 నుంచి అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ టొవినో థామస్ గారు ఉన్నారు. వీరితో పాటు ఈ మధ్యన ఇరగ తీస్తున్న ది మోస్ట్ టాలెంటెడ్, స్టైలిష్, ఎగ్జంప్లరీ ఉమెన్ మంజు వారియర్ గారు ఉన్నారు. వీళ్ళ గురించి చెప్పుకునే ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ గురించి మనం కొంచెం మాట్లాడాల్సి ఉంది. ఈ ఫిల్మ్ హాలీవుడ్ ని తలదన్నేలాగుంది. ఒక మిషన్ ఇంపాసిబుల్, హాలీవుడ్ మాఫియా రెండు కాంబినేషన్ లో ఒక ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుందో, స్క్రీన్ కళకళలాడిపోయే దృశ్యాలతో అంత అద్భుతంగా చిత్రీకరించారు. వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్షన్. ఇక స్క్రీన్ ప్లే, హాలీవుడ్ సినిమా అనుకున్నామే దాని తలదన్నేలాగా ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్ గా, డైనమిక్ గా, ఎవ్రీ సీన్ ని మనల్ని కట్టిపడేసే థ్రిల్లింగ్ ఫీల్ ని తీసుకొచ్చారు పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్ తో. కమింగ్ టు ద స్టోరీ, ఇన్ని ఉన్నాక కూడా మనకు కావాల్సిన స్టోరీ ఉండాలి. యా. జనరల్ గా హీరో అంటే ఒక ఊరిని కాపాడితే హీరో, అవును. అలా ఒక ప్రాంతాన్ని కాపాడితే ఒక సూపర్ స్టార్. ఎస్. కానీ ఇక్కడ ఒక దేశాలకి సంబంధించిన మాఫియాల్ని, ఇంటర్నేషనల్ మాఫియాని అరికట్టే శక్తిగా మనకి మోహన్ లాల్ కనపడతారు. రాష్ట్రం అట్టుడికి పోతూ అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్ళబోతుంటే వచ్చి కాపాడే మహాశక్తే ఎవరు? రాజులకి మించి ఎంపరర్. అదే ఈ లూసిఫర్ టు ఎంపరర్. కథ విషయానికి వస్తే ఎక్కువగా రివీల్ చేయకూడదు, కానీ ఒక కోణం మాత్రం, రాజకీయం ఒక దందా అని, కులం, ప్రాంతం, మతాన్ని వాడుకొని వాళ్ళు ఎంతకైనా తెగించి అరాచకం సృష్టించి పదవి కోసం ఏదైనా చేస్తారనేది చూపించడం జరిగింది. అలా ఒక రాష్ట్రం అల్లకల్లోలం అయినప్పుడు ఎలాగ మన ఎంపరర్ కాపాడాడు అనేది ఈ ఫిల్మ్. కథ పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఉంది. ఇండియా మొత్తంలో మేటి నటులలో ప్రముఖుడుగా చెప్పుకోవచ్చు. మీరు ఏ ప్రాంతం సినిమాలైనా, తమిళ్ కావచ్చు, తెలుగు, హిందీ, అన్ని చోట్ల నటించిన వ్యక్తి మోహన్ లాల్ గారు. ఈజ్ అ సూపర్ స్టార్ యాక్టర్. యా. ఆయన డైనమిక్ ప్రెజెన్స్ తో అసలు ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, కానీ మనకు ప్రతి నిమిషం వీ క్యాన్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ దట్ ఎంపురియన్ లూసిఫర్. ఓకే. అంత అద్భుతంగా డైరెక్షన్ చేయబడింది. ఆయన ప్రెజెన్స్ ఉంది, యాక్షన్ ఉంది. గ్రేట్. అలాగే మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ డైరెక్షన్ చేస్తూనే ఒక పాత్ర వేశాడు. నిడివి తక్కువైనా కానీ తన పాత్రకి న్యాయం చేశాడు. టొవినో థామస్ ఒక ముఖ్యమైన ముఖ్యమంత్రి పాత్ర వేశాడు డైరెక్ట్ గా. ఓకే. అతని నటన మీరు థియేటర్ లో చూడాల్సిందే. మంజు వారియర్ గారు ఎరగదీసి వదిలిపెట్టారు పర్ఫార్మెన్స్. షీఈ్ ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. కంక్లూడ్ చేయాల్సి వస్తే, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో, పీక్ పర్ఫార్మెన్స్ తో, స్ట్రైకింగ్ స్టైల్ తో మోహన్ లాల్ గారు చేసే లాలాటమే ఈ ఎంపరియన్. ఒక ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఉన్నారంటే ఎగ్జాక్ట్ గా యాప్ట్ గా సరిపోయారు. యా. మీరు థియేటర్లోకి వెళ్ళి ఒక మాస్ యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
రేటింగ్ వచ్చేసి 3.75/5. యా. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. అండ్ తలకు 100 కోట్లు ఇచ్చేసి 500 crores ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది. మినిమం 300 దాడేసేస్తుంది. 3.75/5 సూపర్ రేటింగ్ అండి. 300 crores అండ్ 500 crores అంటున్నారు. మన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ లైకా సుభాష్ కరణ్ గారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు. అదే విన్నాం కదా, కొంచెం కష్టాలు ఉన్నారని. ఆయన కష్టాలన్నీ తీరిపోయి ఇలాంటి సినిమాలు వస్తూనే ఉండాలి. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్ ఉందండి మీరు చెప్తుంటే. మూవీ మాత్రం చాలా సూపర్ ఉందని, ప్రతి నిమిషం అద్భుతంగానే ఉంది అని చాలా ఎక్సైటెడ్ గా కనిపిస్తుంది. బట్ ఇస్ దేర్ ఎనీ ఛాన్స్, లైక్ చిన్న చిన్నవి ఏమన్నా అటు ఇటు జరిగినవి ఉన్నాయా మూవీలో? భగవాన్, మనం నెగిటివ్స్ అటు ఇటు జరిగి చెప్పలేం కానీ ఆ కొసం మెరుపుగా అది వేరే విషయంలే అని మాట్లాడుకుని కొన్ని ఉన్నాయి. మోహన్ లాల్ గారు వస్తారు, ఆయన అలాగా చూస్తూ వెళ్తుంటారు. అటు తిప్పటానికి ఒక నిమిషం, ఇటు తిప్పటానికి ఒక నిమిషం ఉంటది. అలా జరుగుతూ ఉంటది. మోహన్ లాల్ గారు కనపడినప్పుడల్లా అదే స్లో మోషన్, అదే ఇంట్రడక్షన్ ఉంటుంది. మీరు గనక ఈ ఫిల్మ్ ని స్లో మోషన్స్ అన్ని తీసేస్తే, ఫిల్మ్ ఒకవేళ 3 hours అనుకుంటే 2.5 hours అవుద్ది. అర్ధగంట స్లో మోషన్ లోనే పోద్ది. మోహన్ లాల్ గారు అలా చూస్తూ ఉంటారు, కొంచెం ముందుకు నడుస్తారు, ఒక్క పంచె పైకి లేపుతారు, లేదా కూర్చొని ఒక ఉంగరాన్ని ఇటు తిప్పుతారు, అందరూ చచ్చిపోతారు. అది వేరే విషయం. భగవాన్, అది వేరే విషయం. ఇంకోటి చెప్తా. అప్పుడెప్పుడో బాలచంద్ర గారు చిరంజీవి గారి గురించి చెప్తూ రజనీకాంత్ కమల్ హాసన్ కల కలిపి ఉన్నట్టు ఉన్నారు అన్నారు. మన మోహన్ లాల్ గారిని చూస్తే రజనీకాంత్, చిరంజీవి, బాలయ్య బాబు మిక్స్ కాంబినేషన్ లో అలా వస్తున్నారు, అలా చూస్తున్నారు. ఇది వేరే విషయం. ఇంకొకటి, ఈ అంతటికి డైనమిక్ ఇంటెన్స్ కారణం ఇంకొక ఫ్యాక్టర్, అది మ్యూజిక్. అదిరిపోయే మ్యూజిక్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, నటుల పెర్ఫార్మెన్స్, మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. అందుకనేనేమో మన పృథ్వీరాజ్ సుకుమారన్, ద మోస్ట్ స్టైలిష్ సూపర్ స్టార్ హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మణిరత్నం గారు తీసుకున్నారు, ప్రశాంత్ నీలు, అండ్ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి. అండ్ నో సర్ప్రైజ్, హీ డిజర్వ్స్ అండ్ హీఈస్ ది బెస్ట్ డైరెక్టర్. దెర్ ఇస్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. న్యూ డైరెక్టర్స్ చూసి నేర్చుకోవాలి. ఇట్స్ ఎ హాలీవుడ్ ఫీస్ట్ ఫర్ ఎనీవన్. మీరు మిగతావన్నీ పక్కన పెట్టేసి ఒక మాస్ యాక్షన్, ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళండి. యూ విల్ నాట్ అట్ ఆల్ డిసప్పాయింట్. యా. దిస్ ఈస్ పృథ్వీరాజ్ లాలాఠం. ఇట్స్ సూపర్ ఎక్సైటెడ్. బట్ అది వేరే విషయం. మన మోహన్ లాల్ గారిని ఆ క్యారెక్టర్ లో స్లో మోషన్ లను చూస్తేనే ఎంజాయ్ చేస్తామేమో అనిపిస్తుంది నాకు స్క్రీన్ మీద ఈ మధ్య. అంటే ఆ మ్యూజిక్, ఆ స్లో మోషన్, ఆ టర్నింగ్స్ అవన్నీ ఇంపార్టెంట్ అయిపోయాయి. మీరు ఇవ్వలేదంటే కనుక మేము ఒప్పుకోము. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ సూపర్ ఆసమ్ ఉంది అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ సూపర్ ఆసమ్ ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోతారు అనిపిస్తుంది. చూసి మీకు ఈ మూవీలో ఏం నచ్చిందో మన కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మరొక యుఎస్ ప్రీమియర్ షో రివ్యూతో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, ఫాలోస్ టు ఫాలో యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. Sweet.